హలో గైస్, ఈరోజు అయితే మనం తెలంగాణస్ లార్జెస్ట్ పార్క్ అయితే వచ్చేసాం, విచ్ ఈస్ కొత్వాల్గూడ ఎకో పార్క్. ఇది వచ్చేసి హిమాయత్ సాగర్ లేక్ దగ్గర ఉంటది. దీన్ని ఎకో హిల్ పార్క్ కూడా అని కూడా అంటారు. ఇదైతే మెయిన్ ఎంట్రీ కాదు, జస్ట్ మనకి పార్క్ ఎంట్రీ. ఒక 600 to 700 మీటర్స్ వాక్ ఉంటది. ఇది మనకి మెయిన్ ఎంట్రీ అనమాట. ఎంట్రీ ఫీస్ వచ్చేసి 100 రూపీస్ పర్ పర్సన్. లైన్ లో నిల్చోవడాలు, వెయిటింగ్ ఏం ఉండదు. డిజిటల్ ఇండియా మొత్తం. ఆన్లైన్ లో క్యూఆర్ స్కాన్ చేసుకొని టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మనకి బోర్డ్ వాక్ అనేది ఉంటది. దీనిపై నుంచి పార్క్ చాలా నీట్ గా మంచిగా అనిపిస్తుంది. ఈ స్పాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటది. క్రేజీ స్పాట్ అనమాట ఇది. అటు సైడ్ లేక్, ఇటు సైడ్ గ్రీనరీతో చాలా బాగుంటది ఈ స్పాట్ అయితే. ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తోటి విజిట్ చేయొచ్చు. ఇక్కడ ఈ పార్క్ మేజర్ అట్రాక్షన్ వచ్చేసి జైంట్ ఏవియరీ, బట్ అన్ఫార్చునేట్లీ అది క్లోజ్డ్ ఉండే. జైంట్ ఏవియరీ అంటే ఏం లేదు, ఒక మెగా మ్యాన్షన్ ఫర్ బర్డ్స్ అనుకోండి. మనం మ్యాన్షన్ కి వెళ్దాం పదండి. మ్యాన్షన్ అంటే ఏంట్రా? మ్యాన్షన్ హౌస్ బ్రాండీ బాటిల్ మీద ఉంటుంది, పెద్ద భవనం అది. మ్యాన్షన్ అంటే మీరు అనుకునే మ్యాన్షన్ కాదు. మనకు అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ కనిపిస్తాయి. ఇక్కడ కొన్ని లొకేషన్స్ చూడండి ఎంత బాగున్నాయి అంటే, చిన్నపాటి షూట్స్ చేసుకోవచ్చు అట్లున్నాయి లొకేషన్స్ అయితే. చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చింది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుంది లోపల అని చెప్పి. క్రేజీ ఉన్నాయి స్పాట్స్ అయితే. ఇంకా ఆకలి అవుతుందని చెప్పి ఫుడ్ కోర్ట్ చూస్తే ఫుడ్ కోర్ట్ కూడా క్లోజ్ ఉంది. ఆ పక్కనే ఒక చిన్న షాప్ అయితే ఉంది. ఇంత ఎండలో వాటర్ తీసుకుంటే ఏం బాగుంటది అని చెప్పి కోకోకోలా అయితే తీసుకున్నా. నా సజెషన్ ఏంటంటే వస్తే 3:34 తర్వాత రండి, ఎందుకంటే ఎండలు ఎక్కువనే కదా, తిరగలేరు కూడా. గమ్మునొచ్చేయండి, మా బయట ఎండలుగా ఉన్నాయి. అలాగే. అది మరి నెక్స్ట్ అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ మరి. ఎంకరేజ్ చేయరా.